సర్లే తిని చెప్పు అది ఎలా ఉందో. అది తిను. మాడిందా? నువ్వు మరీను అది కాదు, రెగ్యులర్గా చేసే బొబ్బట్టు కాదు. అదేంటో తిని చెప్పు. దేంతో చేశానో చెప్పు. దేంతో? పేరు మర్చిపోయావు. సరే టేస్ట్ ఎలా ఉందో చెప్పు. దేంతో చేశాను వద్దులే, టేస్ట్ ఎలా ఉందో. బాగానే ఉందా? బాగుందా? హెల్దీ ఫుడ్స్ నచ్చవు కదా. చూసావా? క్యారెట్, బీట్రూట్. అదేంటని డీటెయిల్గా చెప్పాను అనుకో, చిరాకు పడతావేమో. ఓకే, క్యారెట్ బీట్రూట్ హెల్దీ బొబ్బట్టు కదా. గోధుమ పిండి వేసి చక్కగా నేతిలో కాల్చి లోపల స్టఫింగ్ ఏమో క్యారెట్. నైస్నా? చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. ఇది ఎవరు చేయని డిష్ తెలుసా అసలు? నేనే కనిపెట్టి నేనే చేసా. అబ్బా, అందులో వేసినవన్నీ హెల్దీ ఫుడ్సే కదా. వేస్తావా? అదేంటో పడకుండా తినలేవు బంగారం. బెల్లం వేసా, మర్చిపోయా. మళ్ళీ ఏమన్నా షుగర్ వేసాను అనుకుంటున్నావు. బెల్లం వేసి చేసా. ఎంత హెల్దీగా చేశాను. నువ్వు నాకు 100కు 100 కాదు, 100కు 1000 మార్కులు ఇవ్వాలి దీనికి. చెప్పు, నోటితో చెప్పు. 100కు 1000 ఇచ్చావా? థ్యాంక్ యూ. కన్వర్జేషన్ మీకు బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. అడుగుతూ ఉంటారు కదా, కొంచెం రా వీడియోలు కూడా పెడుతూ ఉండండి అక్క అప్పుడప్పుడు అని చెప్పి. సో అలా జస్ట్ మా కన్వర్జేషన్ అయితే పెట్టానట్లా. జరిగిన కాన్వర్జేషన్ అంతా ఇదిగోండి దీని గురించే. ఇందులో ఏముంది, క్యారెట్ బీట్రూట్ వేస్ట్ చేశానని అనుకుంటున్నారు కదా. కాదండి, అందులో ఇంకోటి కూడా ఉంది. మా వారితో చెప్తే తినరేమో అని చెప్పి చెప్పలేదన్నమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేశానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మావారు ఏంటంటే ఫుడ్ ఎలా ఉందని చెప్పి చెప్పరు, కామ్గా తినేస్తారు. నేనేమో అలా ఊరుకోను. అది ఎలా ఉంది, ఈయనకి నచ్చిందా లేదా అని తెలుసుకోవాలని నాకు క్యూరియాసిటీ అనమాట. సో అందుకని చెప్పి 1-2 సార్లు అడిగి తెలుసుకుంటాను. ఇంకా నచ్చింది అని చెప్తే ఇంకా సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ కదా. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇవాళ వీడియో అయితే తమ్నైల్లో పెట్టినట్టుగా టీనేజర్స్కి తల్లిగా నేను మా పిల్లలకి ఒక రోజులో వాళ్ళకి పెట్టిన ఫుడ్, వాళ్ళ కోసం ఏం ప్రిపేర్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. లంచ్ కోసం, బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్స్ ఆర్ గోయింగ్. పాలు తాగేశారు. సో ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్, వెజిటబుల్ జ్యూసు. లంచ్లోకి చపాతీ విత్ సాటెడ్ వెజిటబుల్స్. ఫస్ట్ లేవగానే అయితే ఇదిగోండి ఈ జ్యూస్ అయితే తాగుతున్నాము. అంటే నేను మా పెద్ద పాపేలండి. మా చిన్న పాప అంత మార్నింగ్ లేవదు. ఇంకా మా పెద్ద పాప ఎర్లీ మార్నింగే 4-4:30కి లేస్తుంది కాబట్టి నేను 5కి లేచి ఇంకిద్దరం ఫస్ట్ ఇదైతే తాగుతాము. ఉసిరికాయ కరివేపాకు కలిపిన జ్యూస్ అనమాట. మీతో ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా. బట్ ఇదేంటంటే డైలీ తీసుకోవట్లేదు. ఒకరోజు ఇదైతే ఇంకొక రోజు హనీ వాటర్ అలా తాగుతూ ఉన్నాం అనమాట. ఇది మనకి సిట్రస్ కాబట్టి స్కిన్ చక్కగా క్లియర్గా ఉంచడానికి, అలాగే హెయిర్ ఫాల్ అది కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నారు. సో అందుకని చెప్పి ఇంకా అదైతే తాగుతూ ఉన్నాం. పిల్లలు టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళలో చాలా చేంజెస్ వస్తాయి, ఫిజికల్గా మెంటల్గా కూడా. సో దానికి తగ్గట్టు మనం వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళ బాడీ నీడ్స్కి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసి హెల్తీగా ఉంచామనుకోండి, వాళ్ళ లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో తిన్న ఫుడ్ మన లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుందంటండి. ఎందుకంటే ఆ టైంలోనే మనకి మజిల్ గ్రోత్ కానీ, కొత్తగా వచ్చే హార్మోన్స్ వల్ల వచ్చే చేంజెస్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో తీసుకునే హెల్దీ ఫుడ్ అన్నది మన ఆఫ్టర్ మ్యారేజ్ కానీ, పిల్లలకు కానీ మన లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుందంట. సో ఈ టైంలో తీసుకునే ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అది మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా. ఇంకా ఆడపిల్లలకైతే ఇంకెక్కువ కేర్ అన్నట్టు ఉంటుంది నాకు తెలిసి. అందుకే అంటూ ఉంటారు కదా, ఆడపిల్లల్ని పెంచడం ఆషామాషి విషయం కాదని చెప్పి. సో 15 సంవత్సరాల నుంచి పిల్లలకి పెట్టే ఫుడ్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి కొత్తవి చాలా ఫేస్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళ మెంటల్ ఎబిలిటీని స్ట్రాంగ్గా ఉంచడం, ఫిజికల్గా వాళ్ళ బాడీ కూడా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవటం పేరెంట్స్గా మన బాధ్యత. కాబట్టి దానికి తగ్గట్టు నేను ఫుడ్ని అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను.
ఈ టైంలో వాళ్ళకి సైకలాజికల్గా మనం వాళ్ళని ఎంత స్ట్రాంగ్ చేయగలమో అంత స్ట్రాంగ్గా చేయటం ఎంత ఇంపార్టెంటో, అలాగే ఫిజికల్గా కూడా వీక్ అయిపోతారనమాట జనరల్గా ఆడపిల్లలు ఈ టైంలో. సో దానికి తగ్గట్టుగా హెల్తీ ఫుడ్ పెట్టుకుంటూ ఉండాలి, అప్పుడే వాళ్ళైతే స్ట్రాంగ్గా ఉండగలరు. ఇప్పుడైతే అసలు చాలా రకాలే మనకు అవైలబుల్ ఉంటున్నాయండి. అంటే మన చిన్నప్పుడు మనకు తెలియని ఫుడ్లు కూడా చాలా ఉంటున్నాయి, చాలా టేస్ట్ చేస్తున్నాం, పిల్లలకి పెట్టగలుగుతున్నాం. నా చిన్నప్పుడైతే ఇన్ని రకాలు లేకపోయినా మా అమ్మ నాకు డైలీ ఎగ్ ఇచ్చేది, నువ్వులుండలు తొక్కి రోట్లో తొక్కి ఉంచేది, రోజు పాలు కంపల్సరీ తాగేదాన్ని. అలాగే పెరుగన్నం అనమాట. పెరుగన్నం ఎలా చేసేదంటే నైటు అన్నంలో పాలు పోసి తోడు పెట్టేసి దాంట్లోనే ఉల్లిపాయ కట్ చేసి వేసేసి తోడు పెట్టి ఉంచేదనమాట. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినేదాన్ని నేను. బాడీని చాలా కూల్ చేస్తుంది అట్లా. ఇంకా అలాగే రాగులు ఉన్నాయి కదా, రాగులతో కూడా కుడుములు చేసేది, మామూలు కుడుములు చేసేది, రాగులతో కూడా కుడుములు చేసేది, రాగి జావా, రాగి కుడుములు, ఇలా చాలా రకాలుగా పెట్టేది హెల్దీ ఫుడ్. జంక్ పెట్టేది మా అమ్మ, అలాగే హెల్దీ ఫుడ్ కూడా పెట్టేది. సో అలా బ్యాలెన్స్ అయిపోయేది అనమాట. నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు నేనేం తిన్నానా ఏంటా అని చెప్పి. ఇంకా అసలు నేను తిన్న హెల్దీ ఫుడ్తో పోలిస్తే ఇప్పుడు మా పిల్లలు అయితే తక్కువే అనిపిస్తుంది. అప్పటి ఫుడ్లో ఇంత ఇది కూడా లేదు కదండి. అప్పుడు కొంచెం మనకి చక్కగా ఆర్గానిక్గానే దొరికేవి అన్నీ న్యాచురల్గా అన్నట్టు. ఇప్పుడు ఏది కొనుక్కోవాలన్నా దాని వెనక ఏముందో అన్నట్టు భయపడుతూనే తినడం కొనుక్కోవటం అవుతుంది కదా. బట్ అయినా సరే మనకి కుదిరినంతలో పిల్లలకి మాత్రం హెల్దీ ఫుడ్ పెడుతూ ఉండాలి ఈ టైంలో మాత్రం మెయిన్గా. పిల్లలకి పెట్టే ఫుడ్ అయితే నేను రెగ్యులర్గా మీతో షేర్ చేస్తూనే ఉంటాను కదండి. సున్నుండలు కానీ, నువ్వుల ఉండలు కానీ, అవిసె గింజల ఉండలు, ఇలా ఇంట్లో ప్రిపేర్ చేయగలిగినంత వరకు హెల్దీ ఫుడ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి చూస్తాను. సో ఇంక ఇవాళ అయితే మార్నింగ్ అయితే ఉసిరికాయ కరివేపాకు జ్యూస్ తాగేసాం కదా, ఆ తర్వాత పిల్లలకి పాలు అయితే ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఏబీసీ జ్యూస్ ప్లస్ 1 బాయిల్డ్ ఎగ్ ఇచ్చేసాను అనమాట. ఇంకా లంచ్లోకి అయితే చపాతీ, కొన్ని వెజ్జెస్ జస్ట్ అలా సాటెడ్ లాగా చేస్తున్నాను. మష్రూము, బ్రోకలీ, క్యాప్సికము, ఆనియన్ కట్ చేసి కొంచెం బటర్లో ఇంకా అవన్నీ వేసుకుని ఫ్రై చేసి దాంట్లోకి ఏంటంటే మిరియాలును వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నాను. ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకా అలాగే కొంచెం మనకి షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను అనమాట కొద్దిగా టేస్ట్ కోసం, ప్లస్ అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం. సో వీటితో ఈ వెజ్జెస్తో ఆ షెజ్వాన్ సాస్ అయితే బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇంకా చపాతీలు అవి పెట్టి పిల్లలకి ఫుడ్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను. 2 చపాతీలు కొంచెం ఆ వెజ్జెస్ అనమాట. ఇంకా మా పెద్ద పాప అయితే స్నాక్స్ అంటూ ఏం తీసుకెళ్ళదండి. ఇంకా వాళ్ళ కాలేజ్ క్యాంటీన్లో ఏమన్నా నచ్చితే కొనుక్కుంటుంది. నేను పెడతాను అంటే ఇంకా నేను చిన్నపిల్లన వద్దంటది. సో ఇంకా తను స్నాక్స్ క్యారీ చేయదు. చిన్న పాపకు మాత్రం ఇంకా ఇంట్లో వండినవి ఏమన్నా ఫుడ్ అంటే మనం కారపూస ఇలా హోమ్ ఫుడ్స్ ఏమన్నా ఉంటే పెడతాను, లేదంటే ఫ్రూట్స్, లేదంటే అప్పుడప్పుడు జంక్ కూడా పెట్టేస్తాను. సో ఇంకా అలా బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత నేను చెప్పాను కదా, ఇంకా మా వారికి బొబ్బట్టు చేసి పెట్టాను, దాని టేస్ట్ ఎలా ఉందని రివ్యూ అది అడుగుతున్నాను కదా. సో ఆ ప్రిపరేషన్కి అయితే వచ్చేసానండి. ఏం చేశానంటే మామూలుగా పిల్లలకి మార్నింగ్ ఏబీసీ జ్యూస్ ఇస్తాను కదా, ఏబీసీ జ్యూస్ ఏంటంటే ఒక్కొక్కసారి దానిలో ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాను. ఒక్కోసారి యాపిల్, బీట్రూట్, క్యారెట్తో చేస్తాను, ఒక్కోసారి కీరా వేస్తాను, ఒక్కోసారి ఇంకేదన్నా ఫ్రూట్ ఉంటే అట్లా వేస్తూ ఉంటాను. అయితే ఇలా చేసిన దాన్ని నేను యాపిల్ వేయకుండా కీరా, బీట్రూట్, క్యారెట్ వేసిన దాన్ని రసం పెడతాను. ఆ పల్పు అంటే జ్యూసు వడగట్టేసాక ఆ పల్పు ఉంటుంది కదా, ఆ పల్పుతో ఒక్కోసారి రసం పెడతాను, ఒక్కోసారి చపాతీ పిండిలో వేసి కలిపేస్తాను, ఒక్కోసారి ఏమో పిల్లలకి సున్ని పిండిలో కలిపిచ్చేస్తాను అనమాట, బాడీకి స్క్రబ్ లాగా రాసుకోమని చెప్పి. సో అలా రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఈసారి నాకేమనిపించిందంటే అది ఏబీసీ అనమాట, అంటే యాపిల్ కూడా వేసాను. ఇంకా సరే దీంతో ఇలా మనం హల్వాలాగా ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అనిపించింది. అంటే బొబ్బట్లోకి స్టఫింగ్ లాగా అనమాట. ఫస్ట్ హల్వా లాగా అనుకున్నాను, అది అలా మనం క్యారెట్ బీట్రూట్ హల్వా ఎలా చేసుకుంటాం, సో అలా చేసేయచ్చు అని చెప్పి చేశాక తర్వాత మళ్ళీ ఐడియా వచ్చింది బొబ్బట్లోకి స్టఫింగ్ లాగా పెడదామని చెప్పి. సో ఇంకా ఆల్రెడీ అందులో యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ ఉంటాయి, దానికి ఇంకొంచెం బెల్లం పౌడర్ కూడా వేసి కుక్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం నేతిలో ఇంకా పల్పును అయితే ఫ్రై చేసుకున్నాను, కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు. ఇంకా అది వేగింది అనుకున్నాక ఇంకా బెల్లం అయితే వేసేసుకున్నాను. చాలా కొంచెమే ఉందిలేండి, అది మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎక్కువ పల్పు ఏమి వేస్ట్ పోదు, ఇంకా కొంచెం ఉంది. సరే ఆ కొంచాన్ని ఇంకా పారేయలేక ఇంకా వేరే వాటికి ఎందుకు ఈసారి ఇలా వాడదాం అనిపించి ఇలా హల్వాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే దానిలో ఎంతో కొంత ఫైబర్ ఉంటుంది. సో దాన్ని అలా వృధాగా పారేయటం కన్నా ఇలా చేస్తే టేస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కనుక ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేస్తే ఆ పల్ప్తో ఇలా హల్వాలా ప్రిపేర్ చేసి బొబ్బట్లుగా చేసుకోండి. నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మా పెద్ద పాప కూడా ఇష్టంగా తింది. నేను అందులో ఏం వేసానో చెప్పనంత వరకు చాలా బాగుందమ్మా, చాలా బాగుంది అంది. ఏం వేసానో చెప్పాక అవునా సర్లే టేస్ట్ బాగుంది కాబట్టి తినేస్తున్నానులే అని చెప్పి కామ్గా తినేసింది.
ఎప్పుడు అయితే అలా వాడతానన్నమాట. స్క్రబ్గా కానీ, లేదంటే చపాతీ పిండిలో కానీ, లేదంటే రసం కానీ, ఇంకా అట్లా లేదంటే ఫ్రై కూర చేస్తే ఆ కర్రీలో కూడా వేసేసేదాన్ని. సో ఈసారి కొత్తగా ఇలా హల్వాలాగా ప్రిపేర్ చేసి బొబ్బట్లుగా అయితే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సో ఇంకా కొంచెం స్నాక్స్ అంటే ఒట్టి స్వీట్ ఉంటే ఎట్లా అయిపోద్ది, ఇంకా అందుకని హాట్ కింద అటుకులు మిక్చర్ చేస్తున్నాను. అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఐరన్ బాండీలు ఒకసారి చూపించండి అని అడిగారు. ఇంకా మార్నింగ్ అయితే అది చేశాను కదా, వెజ్జీస్ అన్నీ ఫ్రై చేసిన బాండీ ఉంది కదా, అదొకటి ఐరన్ బాండీ, ఇదొకటి అండి 2. అదేంటంటే పల్చగా ఉంటుంది అనమాట. అది జస్ట్ నేను నూడిల్స్కి ఫ్రైడ్ రైస్ల కోసమనే కొన్నాను. ఇంకా అలా వాటి కోసమే వాడతాను. పల్చగా ఉంటుంది కదా, ఫాస్ట్గా మాడిపోతాయి. ఇదైతే చాలా థిక్నెస్ ఉంటుంది. ఇందులో ఏంటంటే నేను ఫ్రై కర్రీస్ అవి చేస్తాను, ఏమన్నా పిండి వంటలు వండేటప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ అవి చేయడం కోసం ఇది చాలా థిక్గా ఉంటుంది అనమాట బాటమ్ అది. సో దానికోసం హెల్ప్ అవుతుందని చెప్పి ఇదైతే ఇలా తీసుకున్నాను. ఈ 2 అనమాట. మ్యాక్సిమం నేను వంట చేసేవి కూడా ఐరను, ఇత్తడి లేదా స్టీల్, తెల్లవి మాత్రం చాలా తక్కువ వాడతానులేండి. రెగ్యులర్గా ఇవే వాడతాను అనమాట. రైస్ కోసం అయితే ఇత్తడివే వాడతాను, కర్రీస్ కోసం ఇలా ఐరన్ బాండీస్ అవి వాడతాను. సో ఇంకా ఉన్న వాటిల్లోనే అలా మేనేజ్ చేస్తాను. ఎక్కువైతే ఉండవు, కానీ ఉన్న 1-2 ఇంకా కుకింగ్ అయితే చేస్తూ ఉంటాను. పిల్లలకి మనం పెట్టే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వాటిని దేనిలో కుక్ చేసి పెడతాం అన్నది కూడా అంత ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి నేను నాకు వీలైనంత వరకు ఇలా ఇత్తడి, ఐరన్ వీటిల్లో అయితే కుక్ చేసి పెడతానండి. ఇంకా అలాగే నువ్వులు అనమాట. ఏది చేసినా అందులో వీలైనంత వరకు నువ్వులు వేసి చేయడానికే చేస్తాను. అది కర్రీ అయినా, స్వీట్ అయినా, ఏదైనా స్నాక్ అయినా కూడా. ఇంక ఈ నువ్వులు అయితే మొన్న గానుగు నుండి తీసుకొచ్చాను. అది ఈ షాపుల్లో కొన్న నువ్వులకైతే నాకు ఎందుకో అంత బాగా అనిపించట్లేదు. సరే ఇంకా గానుగు దగ్గర వాళ్ళు వీటి నుండే ఆయిల్ తీస్తారు కదా, వాళ్ళైతే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొస్తారు ఎప్పటికప్పుడు అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను. చూసారా, జస్ట్ దాన్ని అలా ఒక్క గింజను పట్టుకుని ఇలా అనగానే దానిలో నుంచి ఆయిల్ కంటెంట్ ఎంత వస్తుందో. సో బాగా అనిపించింది. ఆ నువ్వులు అయితే బాగున్నాయి. సో ఇంకా అటుకుల మిక్చర్లో కొంచెం నువ్వులు కూడా వేసాను. ఇంకా అలాగే ఐరన్ బాండీల కాస్ట్ కూడా అడిగారు. కాస్ట్ అయితే ఆ పెద్దదైతే కనుక అది 350 ఏమో పడినట్టుందండి. ఈ చిన్నదైతే 450 అలా పడింది. అది తీసుకుని చాన్నాళ్ళు అవుతుంది. ఇదైతే 1 year అట్లా అవుతున్నట్టుంది. ఈ చిన్న బాండీ తీసుకుని రెగ్యులర్గా వాడేస్తానండి. కర్రీస్ కానీ, ఇంకా డీప్ ఫ్రైలకు కానీ, అట్లా వేటికైనా కానీ ఎక్కువ ఇంకా కూరలు అంటే ఈ బాండీనే తీస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళ డైలీ లైఫ్లో అయితే నువ్వులు కానీ, పాలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ వెళ్ళేలా చూసుకుంటానన్నమాట. అంటే కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీలు ఎక్కడా లేకుండా, దట్టు వాళ్ళకి పీరియడ్ సైకిల్ ఇవన్నీ రెగ్యులర్గా ఉండాలంటే మనం ఐరన్ రిచ్ ఫుడ్ కంపల్సరీ పెడుతూ ఉండాలి పిల్లలకి. సో కొన్ని జెనెటికల్గా వచ్చే వాటిని అయితే మనం ఏం చేయలేం, కానీ ఫుడ్ ద్వారా కొన్నిటిని అయితే మనం తగ్గించవచ్చు. సో ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా హెల్తీ ఫుడ్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదివరకైతే 100లో ఒక 10 మంది చెప్పేవాళ్ళు ఏమోనండి, హార్మోనల్ చేంజెస్ వల్ల పీరియడ్స్ అవి రెగ్యులర్గా రాకపోవటం, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఇప్పుడైతే 100లో 50 మంది ఎవరిని అడుగు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. సో కొన్ని చెప్పాను కదా, కొన్ని జెనెటికల్గా వచ్చే వాటిని అయితే మనం చేంజ్ చేయలేమేమో, కానీ మనం తీసుకునే కొన్ని కేర్ వల్ల అయితే, కొంత కేర్ వల్ల అయితే ఖచ్చితంగా వాటిని అయితే మనం రాకుండా అయితే చూడొచ్చు. ప్రాపర్ స్లీపు, ప్రాపర్ ఫుడ్ ఇవన్నీ పిల్లలకి కరెక్ట్గా అందేలా చూసుకోవాలి. ఇప్పుడు ఎంత కేర్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ తర్వాత అన్నది అంత హ్యాపీగా ఉంటుందండి. సో ఈ టైంలో మనం పెట్టే ఫుడ్, తీసుకునే జాగ్రత్తలు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలకి. ఇందాక బెల్లం క్యూబ్స్ చూసారు కదండి, అవి అయితే ఆర్గానిక్వి. ఇంకా అవి కూడా తెస్తూ ఉంటాను. మామూలుగా బెల్లం కన్నా కూడా ఇలా అయితే ఈజీగా ఉంటుంది కదా క్యూబ్గా అలా ఇచ్చేయడానికి. డిన్నర్ తర్వాత తింటే బాగుంటుంది, అంటే నిద్ర కూడా బాగా పడుతుందంట నైట్ బెల్లం ముక్క తినేసి పడుకుంటే. సో అందుకని చెప్పి నేను వాళ్ళు డిన్నర్ చేశాకైతే ఇస్తూ ఉంటాను. ఒక డేలో వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ వెళ్తున్నాయా లేదా అని చూసుకున్నాం అనుకోండి, ప్రాపర్గా ఎటువంటి ఇబ్బందులు రావనిపిస్తుంది నాకైతే. మార్నింగ్ హరీబరీలో ఉంటారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే అంత ప్రాపర్గా తినకపోయినా ఆ తర్వాత పెట్టే లంచ్ కానీ, ఈవినింగ్ వచ్చాక స్నాక్స్, డిన్నరు వీటి రూపంలో వాళ్ళకి కావాల్సినవన్నీ అందజేసాం అనుకోండి, చక్కగా హెల్తీగా ఉంటారు. ఈసారి అయితే ఓట్స్ తీసుకొచ్చాను. ఇంతవరకు అంటే ఈ ప్లెయిన్ ఓట్స్ అయితే మేము ట్రై చేయలేదండి. మసాలా ఓట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడన్నా తీసుకొచ్చి చేసుకునే వాళ్ళం. కానీ సరే ఈ ఓట్స్ని పాలల్లో వేసి డ్రై ఫ్రూట్స్ కానీ, నార్మల్ ఫ్రూట్స్ కానీ వేసుకుని ఓట్స్ పుడ్డింగ్ అని ఇవన్నీ ఇలా రకరకాలుగా వస్తున్నాయి కదా, సరే మేము కూడా ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకొచ్చాను.
చూడాలి, ట్రై చేసినప్పుడు మీతో కూడా షేర్ చేస్తాను టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. ఇంకా మా చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఇంకా అటుకులు అవన్నీ ఫ్రై చేసి ఉంచాను కదా, సో ఇంకా తనకైతే స్నాక్స్ కింద ఫస్ట్ అవి ఇచ్చేసాను. ఇంక ఇప్పుడైతే చెప్పాను కదా బొబ్బట్లుగా చేస్తున్నానని చెప్పి ఇంకా గోధుమ పిండి అది కూడా కలిపేసి ఉంచుకున్నాను. సో ఇంక ఇప్పుడు బొబ్బట్లు అయితే చేసేస్తాను. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కనుక ఏబీసీ జ్యూస్ డైలీ చేస్తుంటే కావాలంటే 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా అలా కూడా చేసుకోవచ్చేమో. ఇంకా నేనైతే ఆ రోజు వరకే అలా చేశాను. చాలా అంటే చాలా బాగుంది టేస్టు. ఇంకా రెగ్యులర్గా తినే బొబ్బట్లు కాకుండా ఇలా కొంచెం కొత్తగా చేస్తుంటే మనకు కూడా బాగుంటుంది కదా. చిలకడ దుంపల్ని కుక్ చేసి దాంతో కూడా చేస్తారు. నేను అది కూడా ఎప్పుడు చేయలేదులేండి, ఈసారి ఎప్పుడన్నా ట్రై చేయాలి. ఇంక ఇదైతే అప్పటికప్పుడు అనుకుని చేశానమాట. బాగా అనిపించింది టేస్ట్ వైజ్, చక్కగా ఏదో కొత్తది తిన్న ఫీలింగ్ ఉంది. అలాగే ఫుడ్ వేస్ట్ పోలేదు అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉందన్నమాట. ఇంకా గోధుమ పిండే కలిపేశానండి. ఇంకా బొబ్బట్లకి వేరే పూరి పిండి అలాంటివి ఏం కాకుండా, సో హెల్దీగా తింటే ఇంకా డబుల్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇంకా ఆవు నెయ్యితో చేసేస్తున్నాను బొబ్బట్లు అయితే. డైరెక్ట్ ప్యాన్ మీదే చేసేస్తున్నాను సిమ్లో పెట్టేసుకుని. మళ్ళీ వేరే దాని మీద చేసి వేసే కన్నా అది ఈజీగా అనిపించింది నాకు. స్ప్రెడ్ అవటం కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇంక ఇలా స్నాక్స్ కింద అయితే ఇంకా బొబ్బట్లు ప్లస్ అటుకులు మిక్చర్ ఇచ్చేసానండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉంటుంటే మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను. బాదం అది కూడా ఈవినింగే తింటారు, మార్నింగ్ ఇంకా హరీలో తినరు అనమాట. లేదంటే ఇంకా మిల్క్ షేకులు చేస్తాను కదా, ఇంకా అలాంటప్పుడు దానిలో వేసేస్తాను. ఇంకా డిన్నర్కి అయితే హెవీగా వద్దన్నారని చెప్పి సింపుల్గా కావాలన్నారని ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే వాళ్ళకి హెల్దీగా కూడా ఉంటుందని కరివేపాకు రైస్ చేసేస్తాను. ఇంకా అటుకులు ఫ్రై చేసిన బాండీ ఉంటే అదే టిష్యూతో క్లీన్ చేసుకుని ఇంకా అందులోనే చేసేస్తున్నాను. ఇలా రైస్ ఐటమ్స్ అవి చేసుకునేటప్పుడు ఐరన్ బాండీలో చేస్తే టేస్ట్ బాగుంటుంది. వాళ్ళకి ఇంకొంచెం ఐరన్ అది కూడా యాడ్ అయినట్టు ఉంటుంది కదా, వాళ్ళ బాడీకి కావాల్సిన ఐరన్. ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు ఇవి గ్రైండ్ చేసుకుని కొంచెం ఆయిల్లో జస్ట్ అలా తాలింపు వేసుకుని కొంచెం సేపు వేయించుకుంటున్నాను. ఎక్కువసేపు అక్కర్లేదండి, మళ్ళీ మరీ ఓవర్గా ఫ్రై చేసినా దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి కాసేపు అలా జస్ట్ ఫ్రై చేసుకుని ఇంకా రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసి ఉంచాను, సో ఇంకా అది వేసి మిక్స్ చేసుకోవడం అంతే. బాక్సుల్లోకి మార్నింగ్ లంచ్లో కానీ ఇంకా అప్పుడప్పుడు డిన్నర్లో కూడా ఇలా రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను, ఆకుకూరలతోనే అనమాట ఎక్కువగా. ఇంకా లేదంటే ఇక మీల్ మేకర్ రైసు, ఫ్రైడ్ రైసు ఇంకా అట్లా కూడా మనకి చేయడానికి సింపుల్గా ఉంటుంది, వాళ్ళకు కూడా కావాల్సినవన్నీ అందినట్టు ఉంటుంది. సో ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు మా పిల్లలకి నేను పెట్టిన ఫుడ్ అయితే ఇదనమాట ఒక రోజులో. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది, మీకు యూజ్ అయిందా లేదా అన్నది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ల రూపంలో తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.